సత్యస్వరూపి అయిన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మా, త్రియేక దేవా, నిత్యము సేతుమయా, నీ నామ సంకీర్తన, నీ సత్యవేద సంకీర్తన, సత్యవేద సంకీర్తన. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదన్. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఉడుముల సైమన్ రెడ్డి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు రాయపురెడ్డి శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, కీర్తిశేషులు గోపు ఇన్నారెడ్డి, చిన్న శౌరమ్మ, మదర్ ఎలిజా, ప్రమీల, సోఫియా, దొడ్డ కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తూ మరియు వీరి బిడ్డలు దొడ్డ విజయరాణి, బాలతెరీజ, జయపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, శోభారాణి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలతో సర్వదా కాచి కాపాడాలని గోపు చిన్నపురెడ్డి, మేరీలమ్మ కుటుంబ సభ్యులు దేవాతి దేవుని ప్రార్థిస్తూ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బిజినపల్లి విచారణ, కీర్తిశేషులు గాదే నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే లూర్దిరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం బిషప్ జాన్ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పెసనగంటి సురేష్, సురిషల కుమారుడు సుహిత్ శాంజో డానీ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బోకురి విజయరాజు, శ్రీమతి లిల్లీ గ్రీన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ, ఉడుముల సైమన్ రెడ్డి గారి 71వ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబానికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఉడుముల తెరేసమ్మ, ఉడుముల సంతోష్ రెడ్డి, జపమాల రాణి, అక్షిత్ రెడ్డి, ఆరాధ్య, మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ, పోలిశెట్టి ప్రకాష్ రావు, న్యాషమ్మ దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అమెరికాలో ఉంటున్న వీరి కుమారులు, కోడళ్ళు పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, పోలిశెట్టి క్రాంతికుమార్, బాల జ్యోతిర్మయి, ఐరా క్వీన్ కుటుంబాలను దీవించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, అనాది నుంచి భగవంతుడు తన కార్యనిర్వహణ కొరకై ప్రవక్తలను, నాయకులను, రాజులను, అపోస్తలులను వెన్నుకొని వారిని అభిషేకిస్తూ వచ్చారు. ఈ ఎన్నుకున్నటువంటి వారు ఆకాశ మండలం నుండి వచ్చినటువంటి వారు కాదు, సముద్ర జలాల నుండి వచ్చినటువంటి వారు కారు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి తెగగా ఎన్నుకొనబడినటువంటి వారు అంతకన్నా కాదు. వీరందరూ కూడా నీవలే నావలే సామాన్య ప్రజలలో నుండి ఎన్నిక చేయబడి, ఈ ఎన్నిక చేయబడినటువంటి వారిని దేవుడు అభిషేకించి, ఇదిగో ఈ లోకంలో తన ప్రజలను నడిపించుట కొరకు, తన ప్రజలను జీవం వైపు మరలించుట కొరకు, తన ప్రజలను ఆశీర్వదించుట కొరకు దేవుడు తన అభిషక్తులను పిలుస్తున్నారే తప్ప, తన అభిషక్తులను ప్రజలను నాశనమైనటువంటి మాటలను కానీ, శాపకరమైనటువంటి మాటలను కానీ, కీడైనటువంటి మాటలను కానీ పలుకవలదు అని దేవుడు స్పష్టముగా మనకు తెలియపరుస్తూ వచ్చారు. ఇది మొదటి అంశమైతే, రెండో అంశాన్ని మనము చూసుకున్నట్లయితే, అభిషేకింపబడినటువంటి ప్రజలను, అభిషేకింపబడినటువంటి వ్యక్తులను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారి పట్ల నడుచుకోవాలి అన్నది దావీదు మహారాజు ద్వారా ఈనాడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దావీదు మహారాజే మనందరికీ ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి, ఒక చక్కటి ఉదాహరణ కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మన ముందు ప్రభు నిలబెడుతూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు అభిషక్తుడైనటువంటి సౌలును తన చేతికి చిక్కినప్పటికీ కూడా తన చేతి పైన, తన పైన మరి ఎలాంటి చేయిని కూడా వెయ్యరాదు అని దావీదు మహారాజు తన సైన్యానికి కఠినముగా ఆజ్ఞాపించడం మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు మనం కూడా ప్రియ దైవ ప్రజలారా, ఎన్నిక చేయబడినటువంటి మన సేవకుల పట్ల ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం? దావీదు మహారాజు వలె తన అభిషక్తులను గౌరవించేటువంటి వ్యక్తులుగా మనము ఉంటూ ఉన్నామా? లేదా వ్యర్థమైనటువంటి పదజాలాలతో, వ్యర్థమైనటువంటి ప్రాలాపాలతో మనము ఎన్నిక చేయబడినటువంటి అభిషక్తులను దూషిస్తూ ఉన్నామేమో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర,
నీవు ఇహపరములన్నింటినీ పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా యజమానునకు కీడు తలపెట్టను, రాజునకు ద్రోహం చేయను. అతడు ప్రభుచే అభిషేకము పొందినవాడు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో సౌలు ఇశ్రాయేలుల నుండి 3000 మంది యోధులను ఎన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకల కొండకు తూర్పు వైపుగా పయనమైపోయెను. అచ్చట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు. వాని దాపున కొండ గుహ ఉన్నది. సౌలు మల విసర్జమునకై గృహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగి ఉండెను. సౌలు కంటబడగానే దావీదు బలము గలవారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను, అతనిని నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చుననేనా, ప్రభు వచనం నెరవేరినది కదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకు తెలియకుండగానే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను. కానీ తరువాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానునకు కీడు తలపెట్టను, రాజుకు ద్రోహం చేయను. అతడు ప్రభుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతటా సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలకు వచ్చి ప్రభు అని సౌలును కేకవేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి దండము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టనని కొండెములు పలుకువారిని నీవు విశ్వసింపనేలా? నేడు ప్రభు నిన్ను కొండ బిలమున నా చేతులను వానినిగా చేసెను గదా. అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు. అతడు ప్రభు అభిషక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా, నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పనలేదని రుజువగుటలేదా? నేను నీకు ద్రోహము చేయలేదు. అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగూర్చున్నావు. మనకు ఇరువురకు ప్రభువే తీర్పరిగా ఉండునుగాక. నా కొరకై ప్రభు నీపై పగ తీర్చుకొనను, నేను మాత్రము నీ మీద చేయి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది. అయిననేమి, నేను మాత్రము నీ మీనికి రాను. ఇశ్రాయేలు రాజు ఎవరి వెంటబడెనో, ఎవరిని తరుముకొని వచ్చెనో గ్రహింపగలిగితివా? ఒక చచ్చిన కుక్కను అనుకొనుము, ఒక ఈగను అనుకొనుము. మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వేద్యము చేపట్టి తీర్పు చేసి నీ బారి నుండి నన్ను కాపాడుగాక అని పలికెను. దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరిగెను. అతడు, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్దపెట్టున ఏడవసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు. నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికి అప్పగించెను. అయినను నీవు నన్ను చంపవైతివి.
చేజిక్కిన శత్రువుడు ఎవనైనా పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయునుగాక. నీవు రాజువగుదువని నాకు నిక్కముగా తెలియను. నీ వలన ఇశ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపు మాపవని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపవని యావే పేరిట భాష చేయుము అనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నా మీద దయచూపము, నా మీద దయచూపము, నా మీద దయచూపము, నా మీద దయచూపము. ప్రభు నా మీద దయచూపము, నా మీద దయచూపము. నేను నిన్ను ఆశ్రయించితిని. అపాయములెల్లా తొలగిపోయిన దాకా నేను నీ రెక్కల మాటున దాగుకొందును. అందరూ ప్రభు ప్రభు నా మీద దయచూపము, నా మీద దయచూపము, నా మీద దయచూపము. నా మీద దయచూపము. నా అక్కరలెల్లా తీర్చువాడవు మహోన్నతుడవైన దేవునికి నేను మొరపెట్టెదను. అతడు ఆకాశము నుండి నా మొర విని నన్ను కాపాడునుగాక. నా మీదికి ఎత్తివచ్చు వారిని అడ్డగించునుగాక. తన కరుణను విశ్వసనీయతను నా చెంతకు పంపునుగాక. అందరూ ప్రభు ప్రభు నా మీద దయచూపము, నా మీద దయచూపము, నా మీద దయచూపము. నా మీద దయచూపము. విరోధులు నా పాదములకు ఉరులు పన్నిరి. నేను విచారము వలన కృంగిపోతిని. వారు నన్ను కూల్చుటకు గోతిని తవ్విరి, కానీ తాము తవ్విన గోతిలో తామే కూలిరి. నీ స్థిర ప్రేమ ఆకాశమంతా ఉన్నతమైనది, నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది. అందరూ ప్రభు ప్రభు నా మీద దయచూపము, నా మీద దయచూపము, నా మీద దయచూపము. నా మీద దయచూపము. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. తనతో ఉండి సువార్త బోధింపా, తనతో ఉంది సువార్త బోధింపా. ఎన్నిక చేసెను తన శిష్యులను, ఎన్నిక చేసెను ఈ దీనులను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. ప్రభువుని సేవలో తరింప నన్ను, దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రభువుని సేవలో తరింప నన్ను, దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపెను తన సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి
19వ వచనం వరకు. ఆ కాలమున యేసు పర్వతం పైకి ఎక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటింపుటకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టిరి. దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జెబెదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోనెర్గేస్ అనే పేరు పెట్టెను. దీనికి ఉరిమేడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయ, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దాయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు 2 ముఖ్యమైనటువంటి అంశాలను తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు సౌలును దావీదును పిలుచుకొని అభిషేకించి తన ప్రజలను దీవించమని నడిపించమని తెలియపరిచినట్లుగా క్రీస్తు ప్రభు ఈరోజు తన 12 మంది శిష్యులను పిలిచి వారిని అపోస్తలులుగా ఆశీర్వదించి వారిని తన ప్రజల మధ్యలోనికి పంపి ప్రజల శ్రేయస్సు కొరకై శ్రమించేటువంటి వారినిగా పంపిస్తూ ఉన్నారు. అనగా ప్రతి యాజకుడు, ప్రతి దైవ సేవకుడు తన ప్రజలను నడిపించేటువంటి వాడుగాను, తన ప్రజలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉండాలే తప్ప తన ప్రజలకు కీడును, తన ప్రజలకు వినాశనమును, శాపమును తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా తన మాటలు పలుకరాదు అని ఈనాడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మా తండ్రి గారు, మా బిషప్ తండ్రి గారు ప్రతి యవన గురువుల సదస్సులో తెలియపరిచేటువంటి ఒక మాట, మీరు బలిపీఠము చెంతకు వెళ్ళినప్పుడు కానీ, బలిపీఠము నుంచి కానీ మీ నోటి నుండి ప్రజలను శపించేటువంటి మాటలు ఎన్నడూ కూడా రాకూడదు. మీరు అభిషేకింపబడినది ప్రజలను ఆశీర్వదించేటువంటి వారులుగా ఉండాలే తప్ప మీకున్నటువంటి అకుంచితమైనటువంటి జ్ఞానముతో కానీ, స్వభావముతో కానీ, మీ కోపముతో కానీ, బలహీనమైనటువంటి తత్వముతో కానీ నీకు కీడు చేశారనో, నీకు ఆపద తలపెట్టారనో, నిన్ను ద్వేషిస్తున్నారనో నీ ప్రజలను శపించవద్దు. నీవు బలిపీఠము చెంత ఉన్నప్పుడు కానీ, బలిపీఠము చెంత నువ్వు ప్రార్థించే సమయంలో కానీ దీవించాలే తప్ప శపించకూడదు అని తెలియపరుస్తూ ఉంటారు ప్రతి యవన గురువుల సదస్సులో. అదే అంశాన్ని బైబిల్ గ్రంథము చాలా సుస్పష్టముగా తెలియపరుస్తుంది ప్రియ దైవ ప్రజలారా. ఎందుకంటే ప్రతి యాజకుడు, అభిషక్తుడు కూడా దేవుని యొక్క మాటలుగాను, దేవుని యొక్క మాటలను అందించేటువంటి మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని ప్రజలకు అందించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ అభిషక్తుడు తన నోటి నుండి ఆశీర్వాదకరపు మాటలేనే తప్ప శాపకరమైనటువంటి మాటలను కానీ, కీడుకరమైనటువంటి మాటలను కానీ తన నోటి నుండి పలుకవలదు. ప్రతి అభిషక్తుడు
ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను పలుకోవాలి అని అంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుంటే అహరోను ప్రధాన యాజకుడై ఉండి తన ప్రజలను ఈ విధంగా దీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప నిరంతరము మీ అందరిపై ఉండునుగాక. ఆయన యొక్క కాపుదల నిరంతరము మరి మీతో ఉండునుగాక. తన ప్రకాశవంతమైనటువంటి కరుణ మీపై కృమ్మరింపబడునుగాక. దేవుని యొక్క శాంతి సమాధానములు నిరంతరము మీపై ఉండునుగాక అని బలిపీఠము చెంత నుండి ప్రజలను జీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి యాజకుడును, ప్రతి గురువును, ప్రతి సేవకుడును ప్రజలను ఇట్టి రీతిగా దీవించేటువంటి వారులుగా ఉండాలి తప్ప వారిని శపించేటువంటి వారులుగా మనం ఉండకూడదు. అహరోను ఇజ్రాయేల్ ప్రజలను దీవించినట్లుగా, మెల్కీసెదెకు అబ్రహామును దీవించినట్లుగా, ఇస్సాకు యాకోబును దీవించినట్లుగా, మోషే తన 12 గోత్రాల ప్రజలను దీవించినట్లుగా, మరి అపోస్తలులు తన ప్రజలను దీవించినట్లుగా ఈరోజు ప్రతి యాజకుడు, ప్రతి గురువు తన ప్రజలను శాంతికరమైనటువంటి, కృపకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను, మాటలను పలుకోవాలనే తప్ప మన యొక్క కోపభావాలను, మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను, మన ద్వేషపూరితమైనటువంటి బలహీనమైనటువంటి స్వభావాన్ని ప్రజలపైన చూపించవలదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం అందరము కూడా, ప్రతి యాజకుడు, ప్రతి సేవకుడు కూడా ప్రజలను దీవించాలి తప్ప కీడైనటువంటి మాటలను, శాపకరమైనటువంటి మాటలను పలుకోవలదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశం. ఎందుకు యాజకుడు, అభిషక్తుడు శాపకరమైనటువంటి మాటలను పలుకోవలదు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రతి యాజకుడును, ప్రతి అభిషక్తుడును దేవుని యొక్క రాయబారి. ఎఫెసీయులకు 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో ప్రతి యాజకుడు క్రీస్తుని యొక్క రాయబారి. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, దేవుడు మోషేను పిలుచుకొని ఈజిప్ట్ దేశానికి పంపిస్తూ నా పలుకులుగా మరి ఫరో రాజుకు తెలియపరచుమన్నాడు. ప్రవక్తలను పిలుచుకొని నా మాటలుగా ప్రజలకు తెలియపరచమన్నాడు. క్రీస్తు తన అపోస్తలులను పిలుచుకొని ఇద్దరిద్దరు చొప్పున ప్రతి పల్లెకు, పట్టణానికి పంపిస్తూ ఆయన వెళ్ళవలసినటువంటి స్థలాలకు తన ప్రజలను, తన అపోస్తలులను పంపిస్తూ ఉన్నాడు. దేవుడు పిలుచుకున్నటువంటి ప్రతి యాజకుడు, ప్రతి సేవకుడు దేవుని యొక్క రాయబారి, దేవుని యొక్క ప్రతిరూపం, దేవుని యొక్క మరి మధ్యవర్తి. కనుక దేవుడు తన ప్రజలను దీవించమని తెలియపరుస్తారే తప్ప ఎన్నడూ కూడా శపించేటువంటి దేవుడు కాదు మన దేవుడు. దేవుడు తన ప్రజలను మేలును కోరేటువంటి వాడే తప్ప వారిని శిక్షించే దేవుడు కాదు. కనుక నిన్ను దేవుడు అభిషేకిస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని రాయబారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క పలుకులను మాత్రమే మనం పలకాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను మాత్రమే మనము వారికి అందించాలి తప్ప శాపాలను కానీ, కీళ్ళను కానీ, వ్యర్థమైనటువంటి మాటలను కానీ మనం పలకవలదు. మనము దేవుని యొక్క రాయబారం. అందుకే మనము కఠినమైనటువంటి మాటలను కానీ, శాపకరమైనటువంటి మాటలను కానీ పలకకూడదు. ఇంక రెండవ కారణం ఎందుకు అంటే దేవుడు మాత్రమే తీర్పును, శిక్షను ప్రకటించేటువంటి వాడు. ఆయనకు మాత్రమే ఆ అధికారం ఇవ్వబడిందే తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా మానవుణ్ణి శిక్షించేటువంటి అధికారము కానీ, మానవుణ్ణి శపించేటువంటి అధికారము కానీ, మానవునికి వ్యతిరేకంగా కీడైనటువంటి మాటలను పలికేటువంటి అధికారము దేవుడు తన అభిషక్తులను ఇవ్వలేదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. కీడైనటువంటి మాటలను ప్రతి సేవకుడు ఎన్నడూ కూడా తన సంఘము మీద పలుకోవలదు అని. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము
35వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి సంబంధించినటువంటిది తీర్పు, కీడు, శిక్ష, మరి ఇలాంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయవలేను. కానీ సేవకుడు కానీ తన అభిషక్తుడు కానీ వారిని దీవించడం వరకే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా 3వ అంశము దేవునికి మనకు తెలియపరిచేటువంటి అంశం ఏంటి అంటే, ప్రతి యాజకుడు, సేవకుడు ప్రజల యొక్క జీవనమునకును వారి పాప జీవితం నుండి విడిపించుట కొరకును వారిని మందలించాలే తప్ప వారిని మనము నాశనాన్ని కోరుకొనకూడదు. వారు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, దేవునికి దూరం అయిపోతూ ఉంటే, దేవుని నుంచి దూరంగా నడుస్తూ ఉంటే, వారి పశ్చాత్తాప జీవితం కొరకు మనం ప్రయాసపడాలి. వారి పశ్చాత్తాప పడమని దేవుని మాటగా వారికి పలకాలి తప్ప వారిని మరి వ్యర్థమైనటువంటి పదజాలాలతో వారిని మనము శపించకూడదు. వారిని మందలించమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. వారిని గద్దించమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. వారిని సరిచేసి మరలా మందలోనికి తీసుకురమ్మని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము ప్రతి యాజకుడిగా ఈరోజు దేవుని యొక్క యాజకత్వాన్ని, అభిషేకాన్ని పొందుకున్నటువంటి నీవు, నేను, మనమందరము కూడా ప్రజలను మరి ఎంతవరకు దీవించేటువంటి దీవెనకరమైనటువంటి కృపకరమైనటువంటి మాటలను పలుకుతూ ఉన్నాం. ప్రభు తన కృపను బట్టి మనకి అభిషేక వరాన్ని ఇచ్చాడే తప్ప మన యొక్క మరి సొంత జ్ఞానముతోనో, బలముతోనో, డబ్బుతోనో, ఆస్తిపాస్తులతోనో కొనుక్కున్నటువంటి అభిషేకము కాదు ఇది కేవలం దేవుని యొక్క కృపావరం మాత్రమే. కనుక దేవుని యొక్క ఈ కృప ఉచితంగా దేవుడు మనకు ప్రసాదించాడు. ఆయనకు మనం లంచం ఇవ్వలేదు. ఆయనకు మనం డబ్బిచ్చి దీన్ని కొనుక్కోలేదు. ఇది ఆయనకు మనము ఏదో ఒక మాటలు చెప్పే మనం దీన్ని పొందుకోలేదు. ఇది కేవలం దేవుని యొక్క ఉచిత కృపావరము. కనుక ఉచితంగా పొందుకున్నటువంటి కృపావరాన్ని ఉచితంగా మన ప్రజలను దీవించేటువంటి ప్రజలుగా, యాజకులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి చివరిగా తెలియపరుస్తున్నటువంటి అంశము, మనము ఎవరిని దీవించాలి? సర్వసాధారణంగా ప్రతి సేవకుడు, యాజకుడు తన బలహీనతను బట్టి, తన అజ్ఞానాన్ని బట్టి, తన అకుంచితమైనటువంటి స్వభావాన్ని బట్టి మనకు నచ్చిన వారిని మాత్రమే మనం దీవెనకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం. కొంతమందిని మాత్రమే మనము మరి ఎన్నుకొని వారితో మాత్రమే ప్రేమకరమైనటువంటి మాటలను పలుకుతూ ఉంటాం. కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు చాలా స్పష్టముగా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, నిన్ను హింసించేవారిని, నిన్ను ద్వేషించేవారిని, నిన్ను అవమానపరిచేవారిని, నీకు నిందారోపణ తీసుకొచ్చేవారిని సైతము కూడా నీవు దీవించగలగాలి. వారి కొరకు నువ్వు ప్రార్థించగలగాలి. అదే మనం నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం. ప్రభువు మనకు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంక చివరిగా మరి 2వ అంశముగా మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్లుగా, ప్రతి యాజకుడిని ప్రజలు ఏ విధంగా గౌరవించాలి. చూడండి, ఈరోజు దావీదు మహారాజు తనకు చేజిక్కినటువంటి సౌలును శిక్షించకుండా, తనను హతమార్చకుండా, తన్ను శపించకుండా, తన్ను హింసించకుండా, ఇదిగో దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఈ వ్యక్తిని నేను దూషించినచో, శిక్షించినచో, ఆయనను బాధించినచో అది దేవుని యొక్క శాపము నాపైకి తిరిగి వస్తూ ఉంది. దేవుని యొక్క శిక్ష మనపైకి తిరిగి వస్తూ ఉంది. కనుక దేవుని యొక్క అభిషక్తుణ్ణి మనము కీడును కానీ, అవమానాన్ని కానీ, నిందలను కానీ మనం మోపినచో తిరిగి అది మనకే తిరిగి వస్తుందనేటువంటి సత్యాన్ని గ్రహించాడు దావీదు మహారాజు. అందుకే తనకు ఎలాంటి కీడును తలపెట్టల. తద్వారా దేవుడు దావీదును ఎంతలా అభిషేకించాడో, దీవించాడో, నడిపించాడో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దైవ ప్రజలారా, మనము
మన యాజకులను, మన అభిషక్తులను ఏ విధంగా మనము చూస్తూ ఉన్నాము, వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాము. దావీదు వలె మనము కూడా ఆ జ్ఞానాన్ని కలిగి తన సేవకులను, తన యాజకులను, తన అభిషక్తులను గౌరవించేటువంటి ప్రజలుగా ఉండాలి. సౌలు మహారాజు తన బలహీనతను బట్టి తను ప్రవర్తించినప్పటికీ కూడా దావీదు మహారాజు మాత్రము సౌలు బలహీనుడు కదా, తన పైన కక్షపూరితంగా ప్రవర్తించాడు కానీ తాను దిగజారి తన అజ్ఞానముతో ప్రవర్తించాల. మనము కూడా కొన్నిసార్లు మన విచారణలో కానీ మన సంఘాలలో కానీ ఎవరో నాకు వ్యతిరేకంగా ఉన్నారు కానీ అజ్ఞానంగా ప్రవర్తించడం మాని తన సేవకులను, యాజకులను గౌరవప్రదంగా చూడడము, ప్రవర్తించడము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను, ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను మిన్నగా భావించిన ఓ ప్రేమమూర్తి, నన్ను స్వీకరించు, నీ దాసిగా స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యము యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను నా శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను.
కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అని యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం రక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా, పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా, త్యాగానికి వేదికగా తన తనువే దానమిచ్చగా, త్యాగానికి వేదికగా తన తనువే దానమిచ్చగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధ ఆత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమాయి ఉదయము ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగా నన్ను వదలకుండా పడక నుండి లేపెను. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము
ప్రభు యేసుని ప్రార్థించవే.